మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది మావోయిస్టుల భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఇటీవల మావోయిస్టుల ఏరివేత ఛత్తీస్గఢ్ లో వేగంగా సాగుతోంది. మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఇటీవల మావోయిస్టుల ఏరివేత ఛత్తీస్గఢ్ లో వేగంగా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఇంకా మావోయిస్టులు పోలీసుల మధ్య కాల్పులు జరుగుతూ ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? ఏదైతే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బస్తార్ సౌత్ ప్రాంతం ఉన్నటువంటి అబూజ్మడ్ ప్రాంతంలో ఇంకా పోలీసులకు నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులపై కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ మావోయిస్టు వాళ్ళకు నక్సల్స్ కు సంబంధించినటువంటి దట్టమైన దండకారణ్యంగా ఉంటుంది. దీనికి సంబంధించి నారాయణపూర్, దంతెవాడ, జగదల్పూర్, కొండగావ్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలో కూడా ఈ రోజు ఎక్కువ మంది కూడా మావోయిస్టు సంచరిస్తున్నారు, ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉన్నారనే సమాచారం నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ సమాచారం అందించి ఈ క్రమంలో అక్కడికి ఇటు యాంటీ నక్సల్ సంబంధించిన పోలీసులు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ సంబంధించిన పోలీసులు వారంతా కూడా అడవి ప్రాంతంలో మొత్తం చుట్టుముట్టట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి కూడా ఈ కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముందుగా అక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు, అదేవిధంగా పోలీసులకు సంబంధించిన బృందాలుగా విడిపోయారు. ఇటు పోలీసులు మాత్రం ఇటు యాంటీ నేషనల్ సంబంధించిన బృందాలు 2 బృందాలుగా విడిపోవడం, అక్కడ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో కూంబింగ్ అయితే చేపట్టారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారు ఒక్కసారిగా ఆరాటపడ్డారు. ఆరాటపడంతో కూడా ఒకరిపై కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో మాత్రం ఇటు పోలీసుల నుంచి ఎక్కువ ఫైరింగ్ జరగడం, అదేవిధంగా మావోయిస్టు నుంచి కూడా ఫైరింగ్ జరగడం కూడా ఎక్కువ కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారి చంపేసిగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే కూడా 12 మంది మావోయిస్టు మృతి చెందినట్టుగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఇంకా అధికారికంగా అయితే ధృవీకరించలేదు. ఇంకా కాల్పులు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులు భారీగా అయితే కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవలే సెంట్రల్ సంబంధించిన హోంమంత్రి మాత్రం అమిత్ షా పర్యటన అయితే కూడా బస్తర్ ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ బస్తర్ పర్యటనకు ముందస్తుగానే కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన దళాలు మాత్రం చురుగ్గా తెలుస్తున్నట్లుగా ఈ ప్రాంతంలో మాత్రం ఎక్కువ సంఖ్యలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలో సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఇటు 4 జిల్లాలుగా ఉంటాయి. ఇక్కడ బస్తర్ సౌత్ సంబంధించినటువంటి నారాయణపూర్, దంతెవాడ, జగదల్పూర్, కొండగావ్ ఈ జిల్లాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కువ మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు మాత్రం అక్కడికైతే భారీగా చేరుకున్నటువంటి కూంబింగ్ చేపట్టడం, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వారిని కూడా ఏరివేసే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా సెంట్రల్ సంబంధించిన కేంద్రం మాత్రం ఆపరేషన్ కగార్ను అయితే చేపట్టింది. ఇందులో ప్రత్యేకమైన ఒక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఈ ప్రాంతంలో మాత్రం ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్యాంపునైతే ఏర్పాటు. ఇప్పుడు ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులకు పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఈ మావోయిస్టుల నాయకులు ఎవరైనా దీనికి సంబంధించి స్పందించారా? ఇంకా ఈ కాల్పులు జరిగే అవకాశం ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఇంకా కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. వారికి సంబంధించిన మావోయిస్టులు ఎవరు, అందులో కీలకమైనటువంటి నేతలు ఉన్నారా,
మరి ఎవరెవరు ఉన్నారని చెప్పి దాంట్లో కూడా అధికారికంగా అయితే కూడా ఇటు పోలీసులు కానీ అటు మావోయిస్టులు కానీ ధృవీకరించాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఇది పూర్తిగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతం. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రం ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఉండే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. కానీ ఇంకా పూర్తిగా అధికారికంగా అయితే రాలేదు. అదేవిధంగా ఇటు పోలీసులకు సంబంధించినటువంటి బృందాలు మాత్రం ఇంకా ఎక్కువ సంఖ్యలో అక్కడికైతే చేరుకుంటున్నాయి. ఎందుకంటే కూడా ఎక్కువ సంఖ్యలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వారి సంఖ్య అయితే ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి అఫీషియల్ గా మాత్రం మనకైతే సాయంత్రం వరకు అయితే కూడా సమాచారం అందించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.